ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి రండి రండి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. రాజేష్, నువ్వు ఈ శృతిని పెళ్లి చేసుకున్నావా? అరే, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా కలెక్టర్ గారు, ఇంకా డౌటా? స్వయంగా రాజేషే శృతి మెడలో తాళి కట్టి శృతిని తన భార్యను చేసుకుని మీ ఆశీర్వాదం కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాడు. మీరు నవదంపతుల్ని ఆశీర్వదించండి. నోర్మోయ్, ఈసారి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తావు. రాజేష్, నువ్వు చెప్పు, మేం చూస్తుంది నిజమా? వీళ్ళు వాగుతుంది వాస్తవమా? అరే, కళ్ళ ముందుకొచ్చి దంపతులుగా కనబడుతుంటే అదే పదే పదే ఎన్నిసార్లు అడుగుతారు? మాకు పెళ్ళయింది, ఇక నుండి నేను ఈ ఇంటి కోడల్నే. చెప్పు తీసి కొడతా ఆ మాట అన్నావంటే. ఉన్న మాట చెప్పక లేని మాటలు చెప్పమంటావా అరవింద్? మీరు అవునన్నా కాదన్నా శృతి ఇప్పుడు మీ ఇంటి కోడలే. మీరనుకుంటే సరిపోతుందా? ఇంకెవరు అనుకోవాలండి? మేము పెళ్లితో ఒకటవ్వాలనుకునే మేము పెళ్లి చేసుకున్నాం. సో మీ తమ్ముడి భార్యగా నేను ఈ ఇంటికి కోడల్నే అవుతాను. రాజేష్, ఏం జరిగిందో చెప్పు. ఇంకా మీ అనుమానాలేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. జరిగింది చెప్పు, జరిగింది చెప్పు అంటే ఏం చెప్తాడు? పోనీ నేను చెప్తాను, వినండి. నిన్ననే పెళ్లి జరిగింది. శుభంగా గుడికి వెళ్దాం అన్నాడు. గుడికెందుకులే, మీ పెద్దలున్నారు కదా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండని మేమే తీసుకొచ్చాం. జరిగింది ఇదే. చాలా జరిగింది మోసం. ఆయనేదో మాయ చేసి నా మీద నూనె పోసి ఇదిగో ఈ దుర్మార్గురాలే తాళి కట్టించుకొని ఉంటుంది. ఈ పెళ్లి చెల్లదు. అసలు తాను ఉండడానికి వీల్లేదు. ఇన్ని రోజు మొదలు పెట్టాను. వదలు అప్పు, ఈ పెళ్లి నేను ఒప్పుకోను. వదలు. ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? వదలప్పు. ఏం చేస్తున్నావ్? ఏం చేస్తున్నావు అపర్ణ? భారతదేశంలో పుట్టి పవిత్రమైన తాళిని తెంచేయాలని చూస్తున్నావా? తప్పు. మీరు అడ్డుకోరు. ఎంత పెద్ద తప్పు! అది పవిత్రమైన పెళ్ళైతే మేము గౌరవిస్తాం, కానీ కాదు కదా. రాజేష్ కట్టాడు అని చెప్తుంటే కాదని నువ్వెలా అంటావు అక్షరా? ఇంకెవరో కడితే రాజేష్ రాడు కదా. ప్రతిదానికి లాజిక్ తీసే అక్షర ఈ చిన్న లాజిక్ పట్టించుకోకపోతే ఎలా? రాజేష్, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నిజంగానే మీ పెళ్లి జరిగిందా? చెప్పు. అబ్బో, మీరు ఆ మాట తప్ప ఇంకా వేరే మాట అడగరామ్మా? అరే, అయితేనే కదా ఆశీర్వాదం తీసుకోవడానికి సతీ సమేతంగా వస్తాడు. ఇవన్నీ మీరు కదా చెప్తున్నారు, మరి రాజేష్ ఎందుకు చెప్పట్లేదు? మా పెళ్ళైతే ఒకరోజు మౌనవ్రతం చేస్తానని మొక్కుకున్నారంట అక్షర. అందుకు చాలా
మీ ఆశీర్వాదం ఇస్తే మేం వెళ్తాం. అత్తయ్య గారు ఎలాగో లేరు కదా, జైలు నుంచి వస్తే ఆశీర్వాదం తీసుకుంటాం. మీరిచ్చేసేయండి. ఎచ్చి దగ్గరికి రావద్దు. ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అత్తయ్య గారు. నేను కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఏమంటున్నావమ్మా? రాజీనామా చేసేంత ఏమైందని? అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వద్దమ్మా, ఆ పని చేయకు. నేను ఆ పోస్ట్ లో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం నేనేం చేయలేను అత్తయ్య గారు. అదే నాకు అడ్డొస్తుంది. ఏ ఆశయం కోసమైతే మీరు నామినేషన్ వేశారో, ఏ ఆశయం కోసం మీరు గెలవాలని కష్టపడుతున్నారో, అది నెరవేరాలంటే నేను ప్రచారం చేయాలి. మిమ్మల్ని గెలిపించుకోవాలంటే నా పదవి నాకు అడ్డం రాకూడదు. అందుకని ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగం మీ పేరుని డామేజ్ చేస్తూ ప్రచారంలో లబ్ధి పొంది ఎలక్షన్లో గెలవాలని చూస్తుంది. అదే జరిగితే నేను ఒకవేళ కలెక్టర్గా ఉన్నా కూడా కనకం వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోతారు. అలా కాకూడదంటే నేను రాజీనామా చేసి మీ ప్రచారంలోకి నేను దిగాలి. ఆ కనకంని గెలవనివ్వకుండా చెక్ పెట్టాలి అంటే మీరు నా నిర్ణయాన్ని ఒప్పుకోవాలి అత్తయ్య గారు. మీ ఆశీర్వాదం నాకివ్వండి. అత్తయ్య గారు, ఇక నుంచి మిమ్మల్ని గెలిపించే పనిలో దిగుతాను. వచ్చే నవరాత్రుల్లోపే శృతి ఆడుతున్న నాటకాన్ని బయట పెడతా. అట్ ద సేమ్ టైం ఈ నవరాత్రుల్లోనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ కనకాన్ని లోపల వేయిస్తాను. ఇవన్నీ నేను చేస్తాను. మీరు అనుభవిస్తున్న బాధని పగవలకిస్తాను అత్తయ్య గారు. వస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.